ఏపీ మహిళలపై జగన్ ఛానల్లో అసభ్యకర వ్యాఖ్యలు చేసిన కేసులో యాంకర్ కొమ్మినేని శ్రీనివాసరావును కాసేపట్లో మంగళగిరి కోర్టులో హాజరుపరచనున్నారు. ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న అనలిస్ట్ కృష్ణరాజు కోసం పోలీసు బృందాలు గాలిస్తున్నాయి. నాన్న కొద్ది పక్క సైడ్ ఇవ్వాలి కొంచెం కెమెరా కొంచెం ఏపీ మహిళలపై జగన్ ఛానల్లో అసభ్యకర వ్యాఖ్యలు చేసిన కేసులో యాంకర్ కొమ్మినేని శ్రీనివాసరావును కాసేపట్లో మంగళగిరి కోర్టులో హాజరుపరచనున్నారు. ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న అనలిస్ట్ కృష్ణరాజు కోసం పోలీసు బృందాలు గాలిస్తున్నాయి. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి సమాచారం మా ప్రతినిధి సాంశివరావు లైవ్ లో అందిస్తారు. సాంశివరావు. లక్ష్మీదుర్గా జగన్మోహన్ రెడ్డి మీడియాలో అమరావతి రాజధానిపై రాజధాని ప్రాంతం మహిళలపై చేసిన అసభ్యకర వ్యాఖ్యలపై రాష్ట్ర వ్యాప్తంగా పలు పోలీస్ స్టేషన్లో మహిళలు ఫిర్యాదులు చేశారు. ఈ నేపథ్యంలో తుళ్లూరు పోలీస్ స్టేషన్లో టీడీపీకి చెందిన దళిత నాయకురాలు ఖమ్మంపాటి శిరీష ఇచ్చిన ఫిర్యాదు మేరకు తుళ్లూరు పోలీసులు కేసు నమోదు చేశారు. ఆ కేసులో A1గా కృష్ణరాజు, A2గా సాక్షి అనలిస్ట్గా ఉన్న కొమ్మినేని శ్రీనివాస్తో పాటు A3గా సాక్షి మీడియాను కూడా దాంట్లో నిందితులుగా చేర్చారు. అయితే నిన్న ఉదయం కొమ్మినేని శ్రీనివాస్ను తుళ్లూరు పోలీసులు హైదరాబాద్లో అదుపులో తీసుకొని నిన్న రాత్రి గుంటూరుకు తరలించారు. గత రాత్రి అంతా కూడా గుంటూరు నల్లపాడు పోలీస్ స్టేషన్ నుండి విచారణ చేసిన పోలీసులు ఇప్పుడే కొద్దిసేపటి క్రితం గుంటూరు GGHకి తరలించారు. గుంటూరు GGHలో వైద్య పరీక్షల అనంతరం అతన్ని మంగళగిరి కోర్టులో అయితే కొమ్మినేని శ్రీనివాస్ను హాజరుపరిచేందుకు పోలీసులు ఏర్పాటు చేశారు. గతంలో ఉన్న సంఘటనలు దృష్టిలో పెట్టుకొని పోలీసులు పూర్తి స్థాయిలో బందోబస్తు ఏర్పాటు చేశారు. గతంలో బోరుగడ్డ అనిల్ విషయంలో కానీ, మరోవైపు గోరంట్ల మాధవ్ని కోర్టుకు తీసుకెళ్లే విషయంలో కానీ పోలీసులు చేసిన తప్పిదాల వల్ల పలువురు సస్పెన్షన్లకు గురయ్యారు. ఈ నేపథ్యంలో మీడియాను మొత్తం సైతం దూరంగా ఉంచుతూ కూడా పోలీసులు పటిష్టమైన బందోబస్తు నేపథ్యంలో కొమ్మినేని శ్రీనివాస్ను నల్లబాడు పోలీస్ స్టేషన్ నుంచి మంగళగిరి కోర్టుకు తరలించే ప్రక్రియ అయితే ప్రారంభించారు. ప్రస్తుతం నల్లబాడు పోలీస్ స్టేషన్ నుంచి గుంటూరు GGHకి తరలించారు. గుంటూరు GGHలో ఇప్పుడే వైద్య పరీక్షలు అయితే ప్రారంభమయ్యాయి. వైద్య పరీక్షల అనంతరం మంగళగిరి కోర్టుకైతే మరికొద్ది సేపట్లో కొమ్మినేని శ్రీనివాస్ని అయితే తరలించనున్నారు. అయితే ఇప్పటికే నిన్న విజయవాడలోను, మంగళగిరి, ఆత్మకూరులోనూ సాక్షి కార్యాలయాలపై రాజధాని ప్రాంత ప్రజలు, రాజధాని మహిళలు నిరసనలు చేపట్టి నేపథ్యం రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు కొనసాగుతున్న నేపథ్యంలో కొమ్మినేని శ్రీనివాస్ను అయితే పకడ్బందీ పోలీసులు బందోబస్తు నేపథ్యంలో పోలీసులు నల్లబాడు పోలీస్ స్టేషన్ నుంచి మంగళగిరి కోర్టు వరకు ఎలాంటి అడ్డంకులు లేకుండా తీసుకెళ్లేందుకు పెద్ద ఎత్తున పోలీసు బలగాలను అయితే మోహరించారు. అయితే ఇదంతా ఒక పథకం ప్రకారమే, సాక్షి మీడియాలో ఒక పథకం ప్రకారం రాజధానిపై కుట్రలు చేసేందుకే ఒక డిబేట్ని ఏర్పాటు చేసి ఆ డిబేట్లో కావాలని అది అనుకోకుండా జరిగింది కాదు, కావాలని చేసి కుట్ర పని చేశారంటూ కూడా ఇప్పటికే రాజధాని ప్రాంత మహిళలు, రాజధాని ప్రజలైతే ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు సంఘటన జరిగి డిబేట్ అయిపోయిన తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు వ్యక్తం అవుతున్న నేపథ్యంలో కొమ్మినేని శ్రీనివాస్ వివరణ ఇస్తూ కూడా రాజధాని మహిళలకు కానీ, రాజధాని ప్రజలకు కానీ కనీసం తప్పైపోయింది క్షమాపణ చెప్పే పరిస్థితి లేకుండా అతను సాక్షి యాజమాన్యానికి, భారతిరెడ్డికి, జగన్మోహన్ రెడ్డికి క్షమాపణ చెప్తున్నానని చెప్పిన నేపథ్యంలో రాజధాని మహిళలు ఇంకా రెచ్చగొట్టే విధంగా అతని వ్యాఖ్యలు ఉన్నాయంటూ కూడా నిన్న రాజధాని ప్రాంత మహిళలతో పాటు రాష్ట్రంలోనే పలు చోట్ల ఉన్న మహిళలు సాక్షి కార్యాలయాలపై, సాక్షి మీడియా సంస్థలపై కూడా నిరసన వ్యక్తం చేయడం జరిగింది. ఈ రోజు కూడా చాలా నియోజకవర్గాల్లో మహిళలు పెద్ద ఎత్తున ఏదైతే రాజధాని
ప్రాంతాన్ని దేవతల రాజధాని కాదు వేశ్యల రాజధాని అని సంబోధించి దాన్ని వ్యతిరేకిస్తూ కూడా రాష్ట్ర వ్యాప్తంగా పలు నియోజకవర్గాల్లో ఈరోజు మహిళలు పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు నిరసన ర్యాలీలకైతే దిగుతున్నారు. ఇప్పటికే దాదాపు పదుల సంఖ్యలో పోలీస్ స్టేషన్లో ఫిర్యాదులు ఇచ్చిన నేపథ్యంలో ఈ రోజు కూడా పలు చోట్ల పోలీస్ స్టేషన్లో ఫిర్యాదులు చేసేందుకైతే మహిళలు అయితే సిద్ధమవుతున్నారు. ప్రస్తుతానికి గుంటూరు జీజీహెచ్లో కొమ్మినేని శ్రీనివాస్కు వైద్య పరీక్షలు కొనసాగుతున్నాయి. వైద్య పరీక్షల అనంతరం మరికొద్ది సేపట్లో మంగళగిరి కోర్టుకైతే కొమ్మినేని శ్రీనివాస్ను తీసుకెళ్లేందుకు పోలీసులు ఏర్పాటు చేశారు. లక్ష్మీదుర్గ. రైట్, థ్యాంక్ యూ సాంబశివరావు. అమరావతి ప్రాంతంపై జర్నలిస్టు కృష్ణరాజు మరోసారి విషం చిమ్మారు. అసభ్యకరమైన వ్యాఖ్యలపై కనీసం పశ్చాత్తాపం ప్రదర్శించకపోగా మరోసారి వక్రబుద్ధిని కృష్ణరాజు ప్రదర్శించారు. కృష్ణరాజు ఏమన్నారో ఒకసారి చూద్దాం. వన్ ఇండియా అనే ఒక పత్రికలో వచ్చిన వార్తది. ఈ వార్త హెడ్డింగ్ ఏమిటంటే అమరావతి పంచాయతీరాజ్ గెస్ట్ హౌస్ లో వ్యభిచారం, బెజవాడ యువతల అరెస్ట్. ఇది ఆ పత్రిక ఇచ్చిన కథనం. ఆ తర్వాత ఇది చాలా ఇంపార్టెంట్ కథనం. ఇది ఈ ఎవిడెన్స్ ఏమిటంటే అమరావతి పేరుతో కొన్ని వెబ్సైట్స్ వెలిచాయి. వెలిసి వాళ్ళు కాల్ గర్ల్స్ ని మీకు పంపిస్తాము అంటూ అనేక ప్రకటనలు వెబ్సైట్లో అంటే ఆన్లైన్ ద్వారా ఇస్తున్నారు. అయితే ఇక్కడ అంశం ఏంటంటే నేను చెప్పిన అన్నిటికీ కూడా ఆధార